నమస్తే, వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. ఒకవైపు వయోభారం, మరోవైపు అనారోగ్యం. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ పెద్ద ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకం చేస్తున్నాయా? ఇదే నిజమైతే 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసుడిగా ఎవరు తెర మీదకి రాబోతున్నారు? అధిష్టానం సీనియారిటీని గుర్తించి పెద్ద ఆయనకే సీటు కేటాయిస్తుందా లేదా? వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆ నియోజకవర్గంలో తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రధాన పార్టీల మధ్య వర్గపోరు ఏ స్థాయిలో ఉంది? ఇది ఎవరికి లాభం? ఇంకో పక్క బీజేపీ జనసేనల ధాటి ఈసారి నియోజకవర్గంలో ఎలా ఉండబోతోంది? ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డగా మత్స్యకారుల సమస్యల ఘోషతో నిర్వాసితుల పోరాటాలతో కలగలిపిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈనాటి అసెంబ్లీ రాజకీయంలో తెలుసుకుందాం. నెల్లిమర్ల నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? నియోజకవర్గం భౌగోళిక స్వరూపం ఎలా ఉంది? ఏ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి? ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరెవరు ఎన్నికవుతూ వస్తున్నారు? ఈ నియోజకవర్గంలో ప్రత్యేకతలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఎవరెవరు ఇక్కడ ఇప్పటివరకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, అదేవిధంగా ఏ మండలాల పరిధిలో నియోజకవర్గం ఉంది, భౌగోళిక పరిస్థితులు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సీతారాములు నడియాడిన నేలగా, పాండవులు సంచరించిన పుణ్యభూమిగా చరిత్ర చెప్తున్న రామతీర్థాలు ఈ నియోజకవర్గంలోనే ఉంది. పాండవులకి వనవాసంకి ముందు శ్రీకృష్ణుడు ఇచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలకి ఇప్పటికీ ఈ ప్రాంతంలో నిత్య పూజలు జరుగుతున్నాయని స్థల పురాణం చెప్తోంది. విజయనగరం మహారాజుల తొలి కోట కూడా ఈ నియోజకవర్గంలోనే, కుమిలిలోనే ఉంది. మరోవైపు 25 ఏళ్ల క్రితమే పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి పోలీసుల తూటాలకు బలైపోయిన చరిత్ర, కార్మిక ఉద్యమాలు ఈ నియోజకవర్గానికే సొంతం. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కలుపుతూ చంపావతి నది ప్రవహిస్తూ పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద సాగర సంగమం జరుగుతుంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం కలిగిన ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల. ఈ నియోజకవర్గంలోనే 27 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అదేవిధంగా చెన్నై, కోల్కతా జాతీయ రహదారి కూడా ఈ నియోజకవర్గం మీదుగా వెళ్తోంది. గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఈ నియోజకవర్గంలోనే, భోగాపురం మండలంలోనే రాబోతోంది. రాజకీయంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల అని చెప్పాలి. నెల్లిమర్ల నియోజకవర్గంలో సామాజిక, భౌగోళిక అంశాలు చూసుకుంటే ప్రస్తుతం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పాటైంది. అంతకుముందు సతివాడ, భోగాపురంగా ఉన్న 2 నియోజకవర్గాలను రద్దు చేసి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గానికి తూర్పున చీపురుపల్లి, ఉత్తర, పశ్చిమ దిక్కులలో విజయనగరం నియోజకవర్గం ఉన్నాయి. ఇంకా దక్షిణ దిక్కులో కొంత భాగం సముద్రం ఉండగా మరికొంత భాగం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 1,93,212 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా ఇందులో పురుష ఓటర్లు 96,507 మంది ఉన్నారు. మరో 96,693 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు 12 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సామాజిక పరంగా చూసుకుంటే తూర్పు కాపు, తెలగ సామాజిక వర్గం ఓటర్లు సమానంగా ఉన్నారు. తర్వాత స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, క్షత్రియ, ఇతర బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతో పాటు దళిత ఓటర్లు కూడా ఉన్నారు. నెల్లిమర్లకు ముందు భోగాపురం పేరుతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా ఇందులో 7 సార్లు తెలుగుదేశం తరపున పతివాడ నారాయణ స్వామినాయుడు పోటీ చేసి 6 సార్లు గెలుపొంది అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారన్న విషయాన్ని పరిశీలిస్తే 1955లో బొత్స ఆదినారాయణ తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి అప్పడుదొర ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి భోగాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసిన ప్రతివాడ నారాయణ స్వామినాయుడు
వరుసగా 1983, 85, 89, 94, 99, 2014 ఎన్నికలలో విజయడంకా మోగించారు. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు విజయం సాధించారు. పతివాడ నారాయణ స్వామినాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేంటి? ఎన్నికల సమయంలో హామీలిచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు వాటిని ఏ మేరకు నెరవేర్చారు? ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మత్స్యకార గ్రామాలు కలిగినటువంటి, అదేవిధంగా సముద్ర తీరం కలిగినటువంటి ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, పాలకులు ఎంతవరకు వీరికి అందుబాటులో ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రజలు జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. ఓవైపు జూట్ మిల్లు కార్మికులు, మరోపక్క మత్స్యకారులు, పారిశ్రామిక వాడలో దినసరి కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలు గతంలో మేజర్ పంచాయతీలుగా ఉండేవి. వాటిని గత 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నగర పంచాయతీగా చేసి ప్రజలకు అన్యాయం చేసింది. నగర పంచాయతీ కావడంతో ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. అలాగే ఇతర పనులు కూడా చేసే అవకాశం లేక యువత వలసలు వెళ్లిపోతున్నారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు నెల్లిమర్ల నగర పంచాయతీని తిరిగి పంచాయతీగా మార్చుతానని హామీ ఇచ్చి ఇంతవరకు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచులు ఉన్న చోట ప్రభుత్వ పథకాలు అందించడంలో తీవ్ర వృక్ష చోటు చేసుకుంటుందని, జన్మభూమి కమిటీల ద్వారా పథకాలు అందజేసి కార్యకర్తలే బాగుపడ్డారని, అర్హులైన వారికి పథకాలు అందలేదని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు పరిశ్రమల యాజమాన్యాలకు అడ్డాగా ఉంటూ పరిశ్రమల్లో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారని, దీనివల్ల ప్రజలకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు స్థానిక ప్రజలు. నెల్లిమర్లలోని జూట్ మిల్లు ఎప్పుడు తెరిస్తారో, ఎప్పుడు మూసేస్తారో కూడా తెలియక మిల్లు కార్మికులు దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్టాల జీవనం సాగిస్తున్నారు. ఇక వ్యవసాయం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వ్యవసాయ భూములు రియల్ భూములుగా మారిపోతున్నాయి. సముద్రంలో విలువైన మత్స్య సంపద కనుమరుగవుతుంది. తరచూ తుఫాన్ల వల్ల మత్స్యకారులు వలలు, మరబోట్లు గంగపాలవుతున్నాయి. ఇక్కడ సముద్రంలో వేటసాగర మత్స్యకారులు వలసలు వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో చేపల వేటకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గత 14 ఏళ్ల నుంచి తారకరామ సాగర్ ప్రాజెక్టు చెప్పుకొని నియోజకవర్గ ప్రజలని మభ్యపెట్టి 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వచ్చు, 2014 టీడీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, అందరూ సస్యశ్యామలుగా 3 పంటలు పండుతాయి, మీకు ఇబ్బంది ఎట్లేదు అని చెప్పడం, ప్రమాణికం చేయడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. ఏది కూడా దాన్ని ఏంటంటే గోళ్ళ వరకే పరిమితం చేశారు తప్పించి ఓపెనింగ్లు లేవు, ఓపెనింగ్ చేస్తూ నీరు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. మన విజయనగరం జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితికి నెట్టివేయబడతామని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు ఎటు చూసినా ఇండస్ట్రీలు మూతపడ్డవే తప్పితే ఈ టీడీపీ పాలనలో వచ్చిన కొత్త ఫ్యాక్టరీలు ఏమీ లేవు. రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో 2006లో 250 కోట్లు పెట్టి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి ఎవరూ కంప్లీట్ చేయలేదు. ఉపాధి పనులు లాస్ట్ ఇయర్ ఒక 5-6 వారాలు అంటే 2017-18 సార్ సుమారు 6-7 వారాలు బట్టి పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ గత ఈ 4-3 వారాల్లో చేస్తాను సార్. ఈ వారాల్లో కూడా ఎంత వస్తుందని కనీసం వేతనం కూడా వాళ్ళకి తెలియపరచట్లేదు. చేపలు కొనుక్కొని వ్యాపారం చేసుకోవడం, పెన్సలు ఇటు అందనేదమ్మా, మా ముసలివాడికి అందనేది పెన్సలు, మరి నాకు ఇటు అందుతాయి. అప్పుడు కొట్టుకుని పునాదిల్లే అది కొంచెం కొట్టేసి కొద్దిగా కొట్టుకుంటామే, వాళ్ళు బిల్లు చేయడం లేదు, ఎందుకు మాకు పెన్సలే రానేది. ఇంకేటి మత్స్యకారులు కూడా చాలామంది ఇక్కడ సరైన ఉపాధి లేక వలసపోయి మొన్న అదే పాకిస్తాన్ బార్డర్లో కూడా వెళ్ళిపోయి అక్కడ దొరికిపోవడం కూడా జరిగింది. అది మన పోసపేట మండలం వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా చాలాసార్లు తుఫాను 2018 ఫైనల్ తుఫాను వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ చాలామంది అరటి తోటలు పడిపోయినప్పుడు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయి కనీసం రైతులకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. డూట్ మిల్లో వర్కర్ని అక్రమంలో ఆకపట్టేసి మేనేజ్మెంట్ సామిక సంఘం చేతులు దులిపేసుకుని కార్మికులందరూ ₹100 చేస్తారండి. ఎలాగైతే మీరు 2019లో మిల్లు కట్టారో అదే విధంగా మిల్లుని తెరిపించాలని కోరుతున్నామండి.
నియోజకవర్గంలో సమస్యలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు మాత్రం అసలు సమస్యలేవీ లేవని, గత ఎన్నికల్లో తాను ప్రత్యేకంగా ఎటువంటి హామీలు ఇవ్వలేదని అంటున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నానని, పార్టీ పరంగా గాని ప్రభుత్వ పరంగా గాని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే. 1983 నుంచి కూడా ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్యకర్తగానే పార్టీలో పనిచేస్తానని, ప్రజలకు చేరువగా ఉన్నానని అంటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పడుతుందంటున్న ఎమ్మెల్యే వాటి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని, అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా చేపడుతున్నామని ఆయా మండలాల అధ్యక్షులు, టీడీపీ నాయకులు చెప్తున్నారు. అలాగే భోగాపురం గ్రీన్ ఫీల్డ్లు, ఎయిర్పోర్టుకు భూసేకరణ నుంచి శంకుస్థాపన వరకు పార్టీకి నష్టం రాకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని పార్టీ నాయకులు చెప్తున్నారు. నా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేశాం. ఎవ్వరూ నాకు ఇది కావాలా, ఇది చేయాలనే పరిస్థితి లేదు. ఉంటే మా దృష్టి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నా దృష్టికి వచ్చిన కార్యక్రమం ఏది కూడా విడిచిపెట్టలేదు. సంబంధిత అధికారులతో సంప్రదించి ఎవరైతే నాకు ఇది కావాలో వారిని సొంతంగా తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమం ఆ సంబంధిత అధికారితో చెప్పి పరిస్థితిని మనం నాటి నుండి నేటి వరకు అదే మా పరిస్థితి. చేద్దాము, చూద్దాము, బెల్లగొడదాం, రండి పోండి అనే పరిస్థితి ఏం లేదు. ఈ మత్స్యకారుల గ్రామాల్లో సమస్య పెద్దది ఏంటంటే అందరూ నిరుపేదలు. వాళ్ళకి మనం 2 లక్షలు కాదు 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నా కట్టుకునే స్టేజ్లో వాళ్ళు లేరు. ఈ ఉదుత్ తుఫాన్ ఇల్లు ఎలాగైతే కట్టించారో అలాగే వాళ్ళకి కూడా ఎవరినో కాంట్రాక్ట్ని పెట్టి ఇల్లులు కట్టించి మత్స్యకారులకు ఇచ్చినట్టయితే ఇల్లు తాలూకా కొరత అనేది లేకుండా ఖచ్చితంగా చేయగలం అనేది ఒక కోరికండి. తారక రామతీర్థ సాగర్లో ఏదైతే సారుపల్లి ఏటగ్ర గ్రామాలు ఉన్నాయో అక్కడ సారుపల్లి వాళ్ళకి ఏమొచ్చి ఆర్ఆర్ ప్యాకేజ్ అందింది. కానీ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని ముంపు గ్రామాలు ఏదైతే గ్రామం ఉందో అక్కడ జనాలకి ఇంకా అమౌంట్ సకాలంలో అందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన భోగాపురంలో వినతిపత్రం నేనే ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పథకాలని ఏ విధంగా అయితే వినియోగించుకొని నిధులు మనం సమకూర్చుకోవాలో మరి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా ఆ విధంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ రప్పించుకుంటూ ఎక్కడికక్కడ త్వరితగతిన పనులు అయ్యే విధంగా మరి అదేవిధంగా మరి ఫండ్స్ వచ్చే విధంగా మరి ముందుకు తీసుకెళ్లి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా జరిగినాయండి. ఒక ఇరిగేషన్లో చూసుకుంటే ఒక 8 చెరువులు ఉంటే 8 చెరువులు కూడా పూడికి తీతలు తీపిచ్చి సుమారుగా ఒక 80 లక్షలతో అభివృద్ధి చెరువులు ఇరిగేషన్ మీద చేయడం జరిగిందండి. స్థానికంగా శ్రీ రామస్వామి వారి దేవస్థానం ఉండడం వల్ల మా విలేజ్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే బైపాస్ రోడ్ నిమిత్తం 4,50,00,000 పెట్టి బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగిందండి. అధికార పార్టీ నాయకులు సమస్యలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బడ్డుకొండ అప్పలనాయుడు మాత్రం అధికార పార్టీ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు తాను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశానని, ఆ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశామని, 2014 నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి జరగకపోగా అవినీతి తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వయంగా ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు, సినీ నటుడు బాలకృష్ణలు నెల్లిమర్ల నగరాన్ని నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని కారణంగా పార్టీపై పట్టు కోల్పోయారని, దీనిని ఆసరగా తీసుకుని ఎమ్మెల్యే కుమారులు అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 2014లో అధికారం చేపట్టినటువంటి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరంతరం కూడా దోచుకోవడం తప్పితే ఇంకో కార్యక్రమం చేయలేదు. ఈ మధ్యకాలంలో సంక్రాంతి సంబరాలని ఏదో కొత్తగా 2,000 రూపాయలు పెన్షన్లు పెంచామని, పసుపు కుంకాలని చెప్తున్నారు తప్పితే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచుల తాలూకా హక్కులని కాలు రాసి మరి జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళతో తెలుగుదేశం కార్యకర్తలకే ఎవరైతే వాళ్ళకి జెండా పట్టుకొని చేయకొడతారో వాళ్ళకే అరకో కొరకో 4-5 ఫంక్షన్లు ఇచ్చారు తప్పితే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఎమ్మెల్యే గారు మరి వారు చాలా సీనియరు, చాలా మంచి వ్యక్తి అని అందరూ కూడా అతన్ని మరి ఇప్పటి వరకు అతను 7 సార్లు ఎటువంటి అవినీతి లేదు. కానీ ఈసారి మరి వారి పిల్లలు వారి వెనకాతలు ఉంటే మరి మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా మరి ఎక్కడ ఇసుక దొరికినా, భూమి తాలూకు మట్టి దొరికినా, లేకపోతే ప్రభుత్వం భూములున్నా మొత్తం అన్నీ కూడా వారు కబ్జాలు చేసి మరి
ఆ అవినీతి అనేది ఏమిటనేది వారు నిరూపించడం. ఇక్కడికి ప్రధానంగా ఎన్నికలు కాన్వెన్షన్కి వచ్చిన అన్ని పక్షాలు అంటే కాంగ్రెస్ మిన అన్ని పక్షాలు కూడా ఎన్నికలు మేము గెలిస్తే మేము నగర పంచాయతీని రద్దు చేసి పంచాయతీ పునరుద్ధరిస్తామనేసి చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా మొయిద్ జన్సన్ అనే సెంటర్లోకి వచ్చి ధైర్యంగా ఎన్నికల ప్రస్తారంలో కూడా మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరిగా నగర పంచాయతీని రద్దు చేసి పంచాయతీని ఏర్పరుస్తామన్నది ఆయన మొదటిసారిగా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడు గారు ఎన్నికల సభల్లోనూ చాలా సభల్లోనూ ఈ ప్రాంతంలోనూ నెల్లిమర్ల దర్జాపేటలో కూడా చెప్పడం జరిగింది, చేయలేదు. 2014 ఎలక్షన్లో నెల్లిమర్ల టౌన్కు సంబంధించి నెల్లిమర్లని పంచాయతీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ మాట మరిచి మున్సిపాలిటీగా కొనసాగించడం జరిగింది. ఆ మాట పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు మర్చిపోయారు. నందమూరి బాలకృష్ణ గారు ఇదే జంక్షన్లో వచ్చి తొడగొట్టి నెల్లిమర్లని పంచాయతీ చేస్తానని చెప్పడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు? అధికార పార్టీలో సీట్ల పోరులో ఎవరు నెగ్గుతారు? ప్రతిపక్ష పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉంది? ఇది పార్టీని ఎలా గట్టెక్కిస్తుంది? ఏ పార్టీ నుంచి ఎవరెవరు సీట్ ఆశిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి తిరిగి టికెట్ సాధించుకుంటారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు ప్రతిపక్ష పార్టీకి ఎంతవరకు లాభపడుతుంది? ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒక్క 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తిరిగి 2014 ఎన్నికల్లో తేదేపా అభ్యర్థికే ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈసారి ఎన్నికల్లో తేదేపాకు విజయం దక్కటం అంత సులభం కాదన్నది స్పష్టమైంది. గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. దీంతో పాటు పార్టీలోనే వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈసారి ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు రాకుండా చూడాలని అన్ని వర్గాలు కష్టపడుతున్నాయట. ఇటువంటి స్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడు సొంత పార్టీ నాయకుల నుంచే గట్టి పోటీని, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ప్రజల్లో పార్టీకి సానుభూతి ఉన్న నాయకుల మధ్య వర్గపోరు ఓటర్లను అయోమయానికి గురిచేస్తుందని చెప్పొచ్చు. అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని మరో కురువృద్ధుడు మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తుంటే ఆయన ఆశలకు గండి కొడుతూ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఈసారి తానే ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు. ప్రస్తుతం బడ్డుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. వైకాపా ఈ వర్గపోరును ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి. అధికార ప్రతిపక్షం పార్టీల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క బీజేపీ, జనసేన పార్టీలు తమ స్థాయిలో నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పతివాడ రమణ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలు భరోసాగా నిలుస్తుంటే, జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ లోకం ప్రసాద్ తన సొంత కంపెనీలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జాబ్ మేళాలు నిర్వహించడం, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేయడం చేస్తూ ప్రజల్లో చర్చకు తెరతీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున లోకం ప్రసాద్ కోడలు లోకం వర్షిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఎవరెవరు ఏ పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్నారన్నది పరిశీలిస్తే అధికార పార్టీలో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడతో పాటు భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరితో పాటు నెల్లిమర్ల మండలానికి చెందిన సువ్వాడ రవిశేఖర్, వ్యాపారవేత్త కడగల ఆనంద్ కుమార్ సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేశారన్న ప్రచారం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి
బడ్డుకొండ అప్పలనాయుడు, పెనుమత్స సాంబశివరాజులు సీటు ఆశిస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి పతివాడ రమణ, జనసేన పార్టీ నుంచి లోకం వర్షిని పోటీ చేసే అవకాశం ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో 2019 ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని స్పష్టమవుతోంది. తీవ్ర సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు అధికార పార్టీకి ఎటువంటి షాక్ ఇవ్వనున్నారో అని ఇతర రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమ పథకాలు ప్రజల్ని కొంతవరకు ఆలోచనలో పడేసినట్టు స్పష్టమవుతోంది. ప్రజల్లో అధికార పార్టీపై సానుకూలత సంగతి ఎలా ఉన్నా పార్టీలోని విభేదాలు, వర్గపోరు, సీట్ల కోసం కుమ్ములాటలు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చేవిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో రాజకీయాలు గందరగోళాన్ని, ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీలో వర్గపోరు, దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలో కూడా వర్గపోరు స్పష్టంగా కనిపిస్తుంది. పాలకులు ఎంతవరకు ప్రజలకు చేసిందేమీ లేదు, ప్రజల్ని సమస్యలకు వదిలేసి రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు స్థానిక ప్రజలు. ఇదే సందర్భంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా జన్మభూమి కమిటీలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందే తప్పితే ప్రతిపక్ష కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందలేదనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకవైపు జూటు మిల్ కార్మికుల సమస్య, మరోవైపు మత్స్యకారుల సమస్యతో పాటు ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు కూడా ఇక్కడ తాండవిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ప్రజలు ఎటు మొగ్గు చూపుతున్నది అయితే ప్రస్తుతం స్పష్టతగా కనిపించడం లేదు. అదేవిధంగా ప్రధాన పార్టీల్లో వర్గ పోరుతో పాటు అభ్యర్థుల పోటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో 2019 ఎన్నికలు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.